హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్లోకి టోటల్ 9 కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. సో ఆల్రెడీ ఫ్రైడే వచ్చేసింది, ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఈ రోజు నైట్తో అఫీషియల్గా ఓటింగ్ అనేది క్లోజ్ అవబోతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇక లాస్ట్ రోజు కాబట్టి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, అలాగే టాస్క్ సో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతుంది కదా. సో టాస్క్ ఎవరు విని ఫైనల్గా ఎవరు కెప్టెన్ అయ్యారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మనం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ చూసుకుంటే టోటల్ 5 మెంబర్స్ అయితే కెప్టెన్సీ కంటెండర్స్గా ఎన్నికయ్యారు. సంజన, పవన్, హరీష్, ఇమాన్యుల్ మరియు సృష్టి. సో ఈ 5 మెంబర్స్ కోసం ఎవరెవరు ఆడుతున్నారంటే ఇమాన్యుల్ కోసం భరణి ఆడుతున్నారనమాట. సో ఆల్రెడీ వాళ్ళు అవుట్ అయిపోయారు. ఇక సృష్టి కోసం రాము, అలాగే హరీష్ కోసం పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు. సో వీళ్ళు కూడా అవుట్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే పవన్ కోసం ప్రియా మరియు సంజన కోసం శ్రీజ అయితే ఆడుతూ ఉన్నారనమాట. సో వీళ్ళలో లాస్ట్ వరకు ఉండి శ్రీజ సంజనాని ఫస్ట్ వీక్ కెప్టెన్గా చేయడం జరిగింది. సో ఇక మనం ఓటింగ్ విషయానికి అబ్జర్వ్ చేస్తే ఈరోజు లాస్ట్ డే కాబట్టి సో సంజన విత్ 23%, సుమన్ శెట్టి విత్ 21%, అలాగే ఇమాన్యుల్ విత్ 19%. సో వీళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే పవన్ విత్ 9%, అలాగే సంజన విత్ 9%. ఇద్దరు ఈక్వల్ ఓటింగ్ ఉంది. పవన్కి ఓటింగ్ తగ్గుతుంది, సంజనకి ఓటింగ్ పెరుగుతుంది. సో ఈ రోజు మన మధ్యాహ్నానికల్లా సంజన పవన్ని కూడా దాటేసి 4th ప్లేస్కి అయితే మూవ్ ఆన్ అవడం చూడొచ్చు. ఇక 6th ప్లేస్లో రాము విత్ 8% ఓటింగ్తో ఉన్నారు. సో పవన్, సంజన, రాము వీళ్ళు ముగ్గురు కూడా ఆల్మోస్ట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక రీతు చౌదరి ఓటింగ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు 5% ఓటింగ్తో 7th ప్లేస్కి అయితే వచ్చేసింది రీతు చౌదరి. 8th ప్లేస్లో ఫ్లోరా షైని 3%, అలాగే లాస్ట్ ప్లేస్లో సృష్టి 3% ఓటింగ్ ఉంది. సో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్గా రీతు, ఫ్లోరా అలాగే సృష్టి అని చెప్పుకోవచ్చు. సో రీతు మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వదు, ఫ్లోరా అలాగే సృష్టి వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు లాస్ట్ డే కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయడం మర్చిపోకండి. ఇక సంజన కెప్టెన్ అవడంపై మీ ఒపీనియన్ ఏంటి? అలాగే నిన్న జరిగిన ఇమాన్యుల్ వర్సెస్ మనీష్ గొడవలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.